కర్ణాలు చెప్పాడు అంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఎదురుగా ఎకరం భూమి నేను అడిగిన 6 ఎకరం ఇస్తానన్నారు. గారు అనకూడదు పగడం నారాజు గారు వీళ్ళందరూ కూడా అసలు ఒక ఇల్లందు మారుమూలలో ఉంది. వాళ్ళు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తెలిసో తెలియక ఏదో ఉన్నా మమ్మల్ని కన్నా కేజీ మీద ఉన్న పెద్ద నాయకులందరికీ, కేజీ కింద ఉన్న జెంట్స్కి లేడీస్ అందరికీ సాగి అందరికీ దేశంలో అందరికీ మోసం ఇచ్చేవాడే గొల్లవాడు కావాలని సుంచాలని వచ్చినందుకు యాదవ నాయకులు సెక్రటరీ చేసినటువంటి పెద్దలు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ DCCB చైర్మన్ కురాకుల నాగభూషయ్య గారికి, అదేవిధంగా మరి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గారు దమ్మలపాటి వెంకటేశ్వరరావు గారికి, అన్న మా మిత్రుడు, అదేవిధంగా అన్న మరి నాగా సీతారామ సోదరులు నాగరాజు గారు కానీ ఈ సంఘం యొక్క ప్రతిష్టను మనందరం కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని, దాంట్లో కూడా అందరం భాగస్వాములై ఏదైతే లక్ష్యంతో ఇక్కడ మనం చైతన్య సదస్సు పెట్టుకున్నామో ఈ సదస్సు యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గుర్తిరిగి రాబోయేటువంటి ఎవరైతే కొత్త కమిటీ ఉన్నారో మన కోసంగ సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండే విధంగా మీరందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూనే ఇప్పుడే సోదరులు చెప్పారు. గతంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధి నుంచే 50 లక్షల రూపాయల గౌరవ శాసనసభ్యులు అన్నాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అర్పే గారి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలు కేటాయించడం వాస్తవం. ఆ డబ్బులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చిన్న విషయం, ఈరోజు పెద్దలు కోరం కనకయ్య గారు కూడా ఈ యొక్క సభకి రావాల్సి ఉండే, అనుకోకుండా హైదరాబాద్ పోవటం వల్ల వారు కూడా చెప్పారు శుభాకాంక్షలు